బాడీలో ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, అది ఏ విధంగా అంటే గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలో సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150 grams ఆఫ్ షుగరే వాడుతున్నాం. సో వాట్ ఇస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. జస్ట్ వన్ స్టెప్. నేను చెప్పాను డైజెషన్లో దెర్ ఆర్ ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని. కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వీ రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్లో. మీరు నోటికి వేసుకుని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150 grams షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. అగైన్ నెక్స్ట్ టాపిక్ వి వర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ వాజ్ రైస్ అండ్ వీట్. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే, దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దానివల్ల రక్తానికి సడన్గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది. సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేసింది నన్ను ఇక్కడ యకృత్తు. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో. ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే మనం తిన్న ఆహారము కార్బోహైడ్రేట్గా మారి అది గ్లూకోజ్గా రక్తంలో కలిసేసి ఏదైతే రక్తంలో కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా మారినప్పుడు ఆ మారిన గ్లూకోజ్ ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందంటే లివర్లో స్టోరేజ్ అవుతుంది. మరి ఆ లివర్లో స్టోరేజ్ అయినప్పుడు మరి లివర్ యొక్క పని ఏంటంటే, తను ప్రతి ఆహారంలో అందులో స్టోరేజ్ అయినప్పుడు దాన్ని యొక్క మళ్ళీ అవుట్పుట్ అంటే అది ఉన్న గ్లూకోజ్ ఏదైతే మన బాడీలో నుంచి ఏదైతే తిన్న ఆహారం గ్లూకోజ్గా మారినప్పుడు ఎక్కువ గ్లూకోజ్, ఎక్సెస్ గ్లూకోజ్ మనకి బాడీ నుంచి ఎప్పుడైతే మనకు అది ఎక్కువ అవుట్ అంటే వేరే యొక్క బాడీ అవయవాలకు పంపడానికి ఏంటంటే లివర్ అనేది స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ లివర్లో స్టోరేజ్ అయినటువంటి గ్లూకోజ్ ఎలా అంటే మళ్ళీ అది ఎక్కువ అంటే అక్కడ స్టోరేజ్ అయిన వరకు ఇంకా ఎక్కువ మనం తిన్న పదార్థాలు, ఆహారం ఏదైతే ఉంటుందో అది గ్లూకోజ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం జరుగుతుంది. అది ఒక లివర్లో మనకు గ్లైకోజన్గా మారి అది ఫ్యాట్గా కావడానికి అవుతుంది. దాన్ని ఒబేసిటీ అంటాం మనము. దాంట్లో నెక్స్ట్ రూమ్లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి. సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్గా తయారు చేస్తుంది.
కానీ అక్కడికి ఆగట్లేదు. టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఆ ఫైల్ అన్ని ఒక చోట తెచ్చి ఒక బాక్స్లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళీ అలా తయారవుతున్న గ్లైకోజన్ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబిసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువైన గ్లైకోజన్ని ఫ్యాట్గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడేమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది, ఆ లిపిడ్ ఈ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. Do you feel tired after climbing just one flight of stairs? ఎప్పుడైతే మనం తిన్నటువంటి ఆహారము గ్లూకోజ్గా మారి గ్లైకోజన్గా మారి అది యొక్క లివర్లో స్టోరేజ్ అయినటువంటి యొక్క గ్లైకోజన్ అది మన యొక్క బాడీలో ఒబేసిటీ అంటే ఫ్యాట్గా మారుతుంది. ఆ ఫ్యాట్నే మనం ఒబేసిటీ అని అనడం జరుగుతుంది. ఆ ఒబేసిటీ అనే పర్సెంట్ ఇప్పుడు మనకు పీపుల్స్ తీసుకుంటే పర్సంటేజ్గా వైజ్గా తీసుకుంటే 40% పీపుల్ ఒబేసిటీతోని తను ప్రాబ్లమ్స్ తో ఉండడం జరిగింది. ఆ యొక్క ఏదైతే దేహంలో ఉన్నటువంటి అంటే శరీరంలో ఉన్నటువంటి ఒబేసిటీ ఏదైతే ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళు ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఒక 1 minute కంటిన్యూ చేయండి కంటిన్యూ. Deposited. So when it deposits around the heart, so heart ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దాంది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇప్పుడు మనకి హార్ట్ అనేది అంటే హార్ట్ పంపింగ్ అనేది బ్లడ్ ద్వారా అది ఏదైతే జరుగుతుందో హార్ట్ పంపింగ్ యొక్క నాళాలు ఏదైతే ఉంటే ఆ నాళాలకి మన యొక్క ఈ యొక్క పేరుకుపోవడం జరుగుతుంది అనమాట. అంటే నాళాలకి ఏదైతే రక్త నాళాలకి పేరుకొని పోవడం వల్ల అది ఏమైతుందంటే వాటి ఆక్సిజన్ కావచ్చు, హార్ట్ కి ఆక్సిజన్ బ్లడ్ అనేది సరిగా అందకపోవడం వల్ల ఆ యొక్క హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్లో ఒక పెద్ద రీజన్లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏం తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళీ ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళీ ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళీ ఇక్కడ బ్లాక్ కావచ్చు. మళ్ళీ అయితే మనకి ఏదైతే సరిగ్గా హార్ట్ కి ఏదైతే గ్లూకోజ్ కావచ్చు,
అండ్ ఆక్సిజన్ అందకుండా ఉండడం వల్ల అవి అక్కడ యొక్క రక్తనాళాలకు వల్ల అది బ్లాక్స్ ఏర్పడడం జరుగుతుంది. ఆ బ్లాక్స్ నే మనము స్టంట్ అంటాము. స్టంట్ అంటే స్టంట్ వేసినప్పుడు ఏంటంటే మార్గాన్ని వేరే ద్వారం ద్వారా తనకి కనెక్ట్ చేయడం అనమాట. అంటే స్టంట్ అనేది వేసినప్పుడు ఇక్కడ ఒక ఆ నాళాన్ని కట్ చేసి ఆ రక్తనాళాన్ని మళ్ళీ వేరే దగ్గర జాయిన్ చేయడం అనమాట. ఆ స్టంట్ వేసినప్పుడు ఏమైతుందంటే మళ్ళీ ఆ స్టంట్ వేసినాక మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రావడానికి వీలుంటుంది. అంటే రాకుండా ఉండడానికి స్ట్రోక్ వచ్చినప్పుడు ఏదైతే మన రక్తనాళాల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క స్టంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది మెయిన్ గా ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి ఏదైతే రక్తం ఎప్పుడైనా మనకు చిక్కగా ఉన్నప్పుడు అది పంపింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. అది ఎప్పుడైతే వాటర్ రూపంలో అంటే మనకు అంటే తక్కువ అంటే మనకు ఏదైతే మేడం చెప్పిన విధంగా జామున్ ఏదైతే పాకం ఉంటుందో ఆ విధంగా ఉండకుండా రక్తము చిక్కగా ఉండకుండా పలసగా ఉంటే పంపింగ్ అనేది సరిగ్గా జరగడం వల్ల ఈ బ్లాక్స్ అనేది ఏర్పడకుండా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సార్. ఒక సంవత్సరం తర్వాత రండి మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్ మళ్ళా కాకుండా ఉండదు. అప్పటికప్పుడు ఒక సొల్యూషన్ ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్ దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువల్లీ ఏమవుతుంది రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది ఆర్ వైస్ వర్సా ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది? ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్లో ఉండే వెజిల్స్ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకి నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం? అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్కి సగం ఇలా మూస్తాం. ఏమవుతుంది? నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము? అయితే మనకి ఇక్కడ స్క్రీన్ ఉంచండి సార్. అది అయితే ఇది ఎప్పుడైనా ఇప్పుడు బ్లడ్ లో జరిగినప్పుడు ఏదైతే మనకి ఎక్కడ అది ఇప్పుడు హార్ట్ లో జరిగినప్పుడు హార్ట్ స్ట్రోక్ అనడం జరుగుతుంది. అది బ్రెయిన్ లో జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అంటే మరి ఇది ఈ విధంగా ఎక్కడ స్టోరేజ్ అయితే అక్కడ స్ట్రోక్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది దీని యొక్క రక్తంలో ఏదైతే జరిగినప్పుడు దీన్ని బీపీ అంటారు. దీని యొక్క బీపీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రక్తంలో బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు బీపీ అనేది మనకు బయటపడడం జరుగుతుంది. అది యొక్క కంట్రోల్ ఏంటంటే గ్లూకోజ్ వల్లనే. ఇది మెయిన్ మూల కారణం ఏంటంటే గ్లూకోజ్ బాడీలో పెరిగిన అంటే ఎక్సెస్ గ్లూకోజ్ అయినప్పుడే అది జరగడం జరుగుతుంది. అంటే సమానంగా మనం గ్లూకోజ్ చాలా ఇంపార్టెంట్, బాడీకి అనేది గ్లూకోజ్ కూడా ఇంపార్టెంట్. అది పెరిగినప్పుడే ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు? ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. This is your chance. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటూ ఉంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బీసీ పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్. దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. 3 types ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైనే వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్
hemoglobin or HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఏం జరిగింది ఇక్కడ, ఎక్కువైన గ్లూకోజు షుగర్కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేనివల్ల వస్తుంది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండే దానివల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే, రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్లీ. సో ఈ HbA1c అనేది చాలా మంది షుగర్ పేషెంట్స్ ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ మాత్రమే చెక్ చేసుకుంటుంటారు. అంటే మనకి ఈ యొక్క షుగర్ ఏదైతే మనకు గ్లూకోజ్ అనే ఏదైతే పదార్థం ఉంటుందో ఆ యొక్క పదార్థము ఆర్బిసి అంటే మనకి బాడీలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనేటి రెండు ఉంటాయి. దాంట్లో వాటర్ కాంటెంట్ కూడా ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఈ యొక్క గ్లూకోజ్ లో ఏదైతే మనకు గ్లూకోజ్ లో ఉన్నటువంటి అంటే మనకు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు లివర్ లో ఉన్నటువంటి స్టోరేజ్ అయినటువంటి గ్లైకోజన్ గా మారినటువంటి పదార్థము గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి గ్లైకోజన్ గా మారినటువంటి పదార్థము ఏదైతే యొక్క బాడీలో ఉన్న స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఈ యొక్క బ్లడ్ లో ఉన్నటువంటి ఈ సెల్స్ అంటే ఈ యొక్క రెడ్ కలర్ ఎర్ర రక్త కణాలపై ఇది అందులో రావడం జరుగుతుంది అనమాట, ఏదైతే గ్లూకోజ్. అప్పుడు మనకు HbA1c అనే ఒక ఏర్పడడం జరుగుతుంది. దాన్నే డయాబెటిక్ అని అనడం జరుగుతుంది. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఓన్లీ ఆహారం తినడం వల్లే కాదు, ముఖ్యంగా బాడీలో కొందరికి ఏంటంటే డయాబెటిక్ అనేది వంశపారంగా రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ అది వంశపారంగా కాదు, తినే ఫుడ్ ఏదైతే ఆహారం ఉందో, మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో దాని ద్వారా రక్తంలో కలిసి మనకు గ్లూకోజ్ గా మారినప్పుడు, అదైతే గ్లూకోజ్ ఎక్సెస్ గ్లూకోజ్ అయినప్పుడే మనకి ఇది ఒక బ్లడ్ లో వెళ్ళి ఆ రక్త కణాల పైన ఉన్నటువంటి HbA1c అనే ఒక దాని ద్వారా మనకి ఈ యొక్క డయాబెటిక్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సార్ నెక్స్ట్. తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని అది ఏమి ఇస్తుంది మీకు వాల్యూ, ఈ రక్తంలో ఉండే నీళ్లు భాగంలో ఎంత చక్కెర కరిగింది అని చూపిస్తుంది. ఒక్కొక్క క్షణం అది మారుతూ ఉంటుంది. మీరు పడుకొని లేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంచెం నడిచి వస్తే ఆ గ్లూకోజ్ వాడింటారు తగ్గుతుంది. సో అలా మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఐడియా మీకు దాంతో రాదు. కరెక్ట్ ఐడియా మీకు వచ్చేది ఈ HbA1cతో. సో దీన్ని 3 monthsకి ఒకసారి అయినా చేస్తుండాలి. ఎందుకంటే ఒక్కసారి అది వెళ్ళి ఆర్బీసీతో కనెక్ట్ అయిపోతే ఆ ఆర్బీసీ ఉండేంత వరకు అది ఎక్కడ పోదు. ఆ గ్లూకోజ్ ఇస్ అటాచ్ టు ద ఆర్బీసీ. ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత? Only because of you I could overcome my health issue. 120 days. సో 3 months తర్వాత మన దేహంలో ఉండే ఆర్బీసీ డిస్ట్రాయ్ అయ్యి కొత్త ఆర్బీసీ వస్తుంటుంది. సో మీరు HbA1c చేసినప్పుడు 3 monthsలో యావరేజ్ ఎంత షుగర్ ఉంది అని సరిగ్గా తెలుస్తుంది. ఎంత ఉండాలి అంటే 6.5 కింద ఉంటే మీరు నార్మల్లో ఉన్నారు. 6.5 to 7.5 అంటే బార్డర్ లైన్, షుగర్ వస్తుంది అని చెప్తుంది దేహం. ఇంకా 10, 11, 12, 14, 16 వరకు చూస్తుంటాం. సో అంత 9 పైన 10 పైన పోయిందంటే అప్పుడు మీకు షుగర్ వల్ల అయ్యే అదర్ ఎఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది, కంట్ల పైన ఎఫెక్ట్, రెటినోపతి అయ్యేది, లేకుంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యేది, న్యూరోపతి అయ్యేది, అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకుంటే దెబ్బ తగిలితే గ్యాంగ్రీన్ అయ్యేది, బాగా కాకుండా ఉండి బూడ్ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చేది. ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మీ HbA1c 10 కంటే పైన ఉన్నప్పుడు, 9, 10 ఉన్నప్పుడు. సో HbA1c is the correct monitor for your diabetes control. ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మేము ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, రోగాలన్నీ మంచిదే కదా, అన్ని దానికి ఒకే రూట్ కాజ్ అంటే ఈజీ అయింది కదా, అన్ని ప్రివెన్షన్ ఇది ఒక్కటి కంట్రోల్ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ ముఖ్యంగా గ్లూకోజ్ అనే ఒక పదార్థం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ గ్లూకోజ్ అనేది ఎన్ని భాగాలను ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది మనకి ఇప్పుడు ఈ వీడియో ద్వారానే మనం వింటున్నాము.
దీంట్లో HbA1c అనేది దేనికంటే మన యొక్క రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ ని తెలుసుకోవడానికి. ఏదైతే 6.5 అండ్ 6.7 7.5 వరకు ఉంటే అది నార్మల్ లో ఉన్నట్టు, అంటే డయాబెటిక్ కి స్టార్టింగ్ లో ఉన్నట్టు ప్రాబ్లం, అది దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకు 9.5 10 ఎబో 12 13 అట్లా ఉన్నప్పుడు ఏదైతే కంట్రోల్ చేసుకున్నట్టు డయాబెటిక్ మనం డయాబెటిక్ బారిలో ఉన్నట్టు ఈ HbA1c ద్వారా మనకు అది తెలియడం జరుగుతుంది. మరి దీంట్లో దీని ద్వారా ఏంటి ప్రాబ్లమ్స్ క్రియేటివ్ అయితే అంటే గ్యాంగ్రీన్ అని, మనకు కంటి చూపుపై ఎఫెక్ట్ పడడం, ఏదైతే మనకు ఎంత దూరం ఏదైతే మనకు లివర్ డ్యామేజ్ కావడము, స్ట్రోక్ రావడం, ఇలాంటి అన్ని ముఖ్య కారణం ఏంటంటే డయాబెటిక్ అనేది ఒక రోగం కాదు, ఒక ఇండికేటర్. అంటే అదొక డయాబెటిక్ ని మనం ఇండికేటర్ అంటే మన బాడీలో ఏదో ఒక పార్ట్స్ డ్యామేజ్ కావడానికి సిగ్నల్ అన్నమాట. అది మనకు ఈ HbA1c ద్వారా మనకు డయాబెటిక్ ఉన్న కంట్రోల్ ఏ విధంగా ఉంది మన బాడీలో అనేది తెలుసుకోవడానికి అది ఒక టెస్ట్ అన్నమాట. అది మనము 3 months కోసారి చేసుకుంటే మన డయాబెటిక్ ఏ లెవెల్లో ఉందనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అన్ని దానికి క్యూర్ ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ గుడ్ వెన్ వే గుడ్ దట్ ద రూట్ కాజ్ ఇస్ ద సేమ్. లేకుంటే బీపీకి ఒకటి చేయాలి, కొలెస్ట్రాల్కి ఒకటి చేయాలి, షుగర్కి ఒకటి చేయాలంటే ఎంత కష్టం. అన్ని రోగాలకి మూల కారణం ఒక్కటే ఉండే దానివల్ల దీని ఒక్కదాని గురించి మేము అయితే ఇప్పుడు మేడం లాస్ట్ లో చెప్పినట్టు డయాబెటిక్ అనేది ఒక షుగర్, ఏదైతే గ్లూకోజ్ ద్వారా ఇవన్నీ అవుతున్నాయని టెస్ట్ చేసుకునేది ఒకటే. రూట్ కాజ్ అనేది ఏంటి, ఒకటే అన్నమాట. ఒకే రూట్ ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనం కంట్రోల్లో ఉంటే, ఎక్కడైతే గ్లూకోజ్ అనేది మన బాడీకి ఏదైతే ఆహారం తిన్నప్పుడు అదే ఆహారం గ్లూకోజ్ గా మారుతుందో, ఆ గ్లూకోజ్ ని మనం కంట్రోల్లో అంటే ఆహారము ఎప్పుడైతే మన బాడీకి టైం టు టైం, అది ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలి, అది అంటే మనకు ఒక ఫుడ్ కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఏమవుతుందంటే అది రూట్ ఆఫ్ కాజ్, అంటే అక్కడ మనము కంట్రోల్ చేస్తే నెక్స్ట్ ఇవన్నీ డ్యామేజ్ కాకుండా బీపీ కావచ్చు, షుగర్, ఇవన్నీ ఏదైతే మనకు హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ రావడానికి ఏదైతే కారణం ఉందో అక్కడ చెక్ పాయింట్ పెడితే ఇవన్నిటికీ మనకు ప్రతిదానికి చెక్ చేసుకోకుండా ఉండడానికి మెయిన్ గ్లూకోజ్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్ కారణము. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము మరి ఓకే, ఇప్పుడు ఈ యొక్క వీడియో చూసి గ్లూకోజ్ అనేది ఏ విధంగా మారి గ్లైకోజ్ మారి అది లివర్ లో స్టోరేజ్ అయ్యి ఏ పార్ట్స్ డ్యామేజ్ అవుతున్నాయని మనము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మరి దీనికి రెమెడీ ఏంటి అంటే, ఒకప్పుడు ఆహారమే ఔషధంగా తీసుకున్నట్ట సిచ్యువేషన్స్, కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఔషధాలనే ఆహారంగా తీసుకుంటున్నాం. కాబట్టి మరి దీనికి రెమెడీ ఏంటి అంటే, మనకు ఆహారం ద్వారానే ఆ గ్లూకోజ్ అనేది బాడీలో ఎక్కువై ఎక్సెస్ గ్లూకోజ్ గా మారి ఇవన్నీ డ్యామేజ్ కావడానికి ముఖ్య కారణం జరుగుతుంది. కాబట్టి డయాబెటిక్ అనే ఒక అది రోగం కాదు, అది ఏంటంటే ఇండికేటర్. డయాబెటిక్ అనేది ఒక ఇండికేటర్ గా మనం తీసుకోవాలంటే బాడీలో అవయవాలు డ్యామేజ్ బారిన పడుతున్నాయని తెలుసుకోవడానికి ఒక ఇండికేటర్ ఆ డయాబెటిక్ అనేది. దాని ముందు జాగ్రత్తగా మనం ఇవన్నీ ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఉండాలి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం అది చేయడానికి అవకాశం లేదు, అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో. మరి మన యొక్క కంపెనీ ఇండస్ట్రియా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనకుండా ఫుడ్ సప్లిమెంట్స్, అంటే మనం ఇప్పుడు ముందే ఒక విషయం అనుకున్నాం, ఒకప్పుడు ఆహారమే ఔషధంగా మారింది, ఇప్పుడు ఔషధాలే ఆహారంగా మారుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన ఆహారమే ఔషధంగా మారాలంటే అది యొక్క ఆహారం రూపంలో మన యొక్క కంపెనీ ఆహారాన్ని ఔషధ రూపంలో తీసుకొచ్చినటువంటి ఒక బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్ వచ్చేసి ఐ కాఫీ. ఈ ఐ కాఫీ ఏంటంటే, ఈ ఐ కాఫీలో మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ మూడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన ఐ కాఫీ రెడీ కావడం జరుగుతుంది. దీంట్లో 2 ఫ్లేవర్స్ ఉంటాయి, ఒకటి ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ కాఫీ క్రీమర్. అంటే ఐ కాఫీ బ్లాక్ అనేది నార్మల్ పీపుల్స్, అంటే ప్రివెన్షన్ గా వాడొచ్చు, అంటే ముందు జాగ్రత్తగా వాడొచ్చు, ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు వచ్చు. ఏదైతే బ్లాక్ ఉందో అది ఇన్సులిన్ పేషెంట్, అంటే ఇన్సులిన్ అంటే డయాబెటిక్ ఎక్కువ మోతాదు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 280 300 ఎబో ఉన్న వాళ్ళు అది ఇన్సులిన్ వాడాలి. ఇప్పుడు మనకు కంపెనీ వచ్చేసి 2 వేరియేషన్ లో 2 కాఫీని తీసుకురావడం జరిగింది, అండ్ బ్లాక్ అండ్ క్రీమర్.
ఇప్పుడు ఇవి ఏ విధంగా మనకు ఇందులో ఇంగ్రీడియంట్ ఏంటి, ముఖ్య మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి కాఫీ బీన్స్. ఇవి కాఫీ బీన్స్ ఏంటంటే నార్మల్ కాఫీ బీన్స్ అంటే మనకు ఇప్పుడు బ్రూ కాఫీ, ఫిల్టర్, సన్ రైజ్ అని చెప్పి చాలా కాఫీస్ ఉన్నాయి మనకు మార్కెట్ లో. మరి అవి ఏంటి కాఫీ బీన్స్ అంటే వాటికి వీటికి నాణ్యత మన యొక్క కంపెనీ ఏంటంటే కర్ణాటక కూర్గు గ్రామం అనే ఒక విలేజ్ లో అక్కడ నుంచి ఒక కాఫీ బీన్స్ తీసుకోవడం జరిగింది. ఆ కాఫీ బీన్స్ లో 40 దాంట్లో యొక్క కెఫిన్ ని 40 degrees దగ్గర రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసి ఆ కాఫీ బీన్స్ ని మన యొక్క కాఫీలో మిక్స్ చేయడం జరిగింది. ఇంకోటి ముకునా పిరెన్స్ అంటే ఇవి దూలగుండి గింజలు అంటారు, ఇంకోటి కపిక చూడ్ అంటారు. వీటిని ఏంటంటే మన యొక్క వీటికి లివర్ని ఏదైతే మనకు మూత్రపిండాల యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే ఒకప్పుడు ఆయుర్వేదం అనేది ఒక మనకు ప్రతి ఒక్క అంటే ఒక మన భారతదేశమే ఒక ఆయుర్వేదానికి మెయిన్ కారణం. అంటే ఇక్కడనే మనం ఎక్కువ శాతము ఆయుర్వేదం అనేది ఈ భారతదేశం నుంచే ఇతర దేశాలు నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో చాలా స్టార్టింగ్ మన దగ్గరనే అది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసం అంటే భారతదేశం లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదాన్ని మన యొక్క దీంట్లో ఇప్పుడు కాఫీ బీన్స్ తీసుకోవడం జరిగింది. కాఫీ బీన్స్ లో 1 minute సార్. కాఫీ బీన్స్ లో ఉన్నట్టు కెఫిన్ ఏదైతే రిమూవ్ చేసి మనం ఇందులో మిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ కాఫీ వచ్చి ఈ బీన్స్ ని తీసుకొని మిక్స్ చేసి 40 degrees ఏదైతే మనం చెప్పుకున్నామో కంప్లీట్ ఇది అయిపోయిన ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఏకనాయకం అనేది. ఇంకో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏకనాయకం. అది ఏంటంటే పూర్వము ఒక 40 years బ్యాక్ మనకు చరక మహర్షి అనే చరక సమేత అనే గ్రంథంలో చరక మహర్షి ఈ యొక్క చరక సమేత అనే గ్రంథంలో ఇవి రాయడం జరిగింది. అయితే ఈ యొక్క సాల్సిటాల్ అనేది నైట్ వాటర్లో దాని యొక్క వేళ్ళని నైట్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ కషాయం లాగా తాగేవాళ్ళంట. అంటే తాగినప్పుడు ఆ వాటర్ ఏదైతే మనం కన్జ్యూమ్ చేసినప్పుడు తాగినప్పుడు అది ఆ యొక్క కన్జ్యూమ్ చేసిన విధానంలో అది 3 days వరకు నాలుక పైన చేదు అది అలానే ఉండేదంట, అంటే వెళ్ళేది కాదు. అయితే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ కాఫీ అదే అలాంటి యొక్క పెయింటింగ్ తీసుకున్నటువంటి అదే విధంగా ఇది రెడీ చేస్తే మనకు ఎవరు కన్జ్యూమ్ చేయడానికి ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి అవకాశం లేదు. అందుకే మన కంపెనీ ఏకనాయకం అనే ఇంగ్రీడియంట్ ని జపాన్ టెక్నాలజీ ద్వారా, అంటే మన యొక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్ జపాన్ టెక్నాలజీ ద్వారా తయారు చేయడం జరిగింది. ఈ కాఫీ బీన్స్ ని అండ్ కపికచ్చు ఏదైతే అనుకున్నామో అది, మళ్ళీ ఇంకోటి ఏకనాయకం అనే ఇంగ్రీడియంట్స్ ని మెయిన్ గా ఈ యొక్క కాఫీలో మిక్స్ చేసి తయారు చేయడం జరిగింది. అదే మన యొక్క ఐ కాఫీ. ఈ ఐ కాఫీ ఏంటంటే మార్నింగ్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు అంటే దీని యొక్క డయాబెటిక్ ఉన్న వాళ్ళు కాకుండా ప్రివెన్షన్ కూడా వాడొచ్చు. దీన్ని ఓన్లీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కాకుండా ప్రివెన్షన్ గా వాడొచ్చు. మళ్ళీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ అనేది వాళ్ళ డయాబెటిక్ లెవెల్ ను బట్టి అది తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 50 sachets ఉంటాయి. ఈ యొక్క 50 sachets మనము దీన్ని మన టెక్నాలజీ వచ్చేసి జపాన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ మన యొక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో తీసుకున్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక పదార్థం అది దాన్ని ఎప్పుడైతే మనము ఇప్పుడు వెన్న ఉంది, దాని యొక్క పదార్థం మెయిన్ పదార్థం ఏదైతే ఉందో ఆ ఇంగ్రీడియంట్స్ ద్వారా తయారు చేసిందే చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి యొక్క కాఫీ మనము ఇచ్చినటువంటి మన ఇండస్ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ దీని యొక్క చైర్మన్ అయినటువంటి సంజాన్ సార్కి ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇస్తూ మన ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేద్దాం. నేను ఓటు సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ ప్రజెంటేషన్. సో ఇక్కడ ఈ వెల్నెస్ బాస్కెట్ అనేది వెల్నెస్ కోణంలో వీడియో ప్రజెంటేషన్ రూపంలో మనం అందరం కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్కి వచ్చి కూర్చున్నారు కదా,
ఈ స్టూడెంట్స్ రేపు టీచర్స్ గా మారడానికి ఈ ప్రతిరోజు విన్న సబ్జెక్ట్ ని మళ్ళీ మనం విని రాసుకుంటే ఖచ్చితంగా రేపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ జూనియర్ వెల్నెస్ బాస్కెట్ లో మీరు అందరూ కూడా పర్ఫార్మెన్స్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ రూబీ అండ్ ఎబో ఎగ్జిక్యూటివ్స్ అందరూ రోజు ఎక్స్ప్లెనేషన్ చేసే సబ్జెక్ట్ ని మీరు ఖచ్చితంగా ఫోకస్డ్ గా అబ్జర్వేషన్ చేయండి. సో ఈ రోజు సార్ చెప్పారు కదా, అన్నిటికీ మూల కారణం ఎక్సెసివ్ గ్లూకోజ్. అంటే తీసుకున్నదంతా కూడా లోపల ఎక్స్ట్రాగా అయిపోతుంది కదా. సో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏమైతుంది, గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారుతుంది, గ్లైకోజన్ ఫ్యాట్ గా మారుతుంది, ఒబేసిటీగా మారుతుంది, అదే కొలెస్ట్రాల్ గా మారుతుంది, బీపీకి అదే కారణమవుతుంది, షుగర్కి అదే కారణమవుతుంది. HbA1c టెస్ట్ కూడా చేయించుకోండి అని అందుకే మన సీనియర్స్ ఎప్పుడు చెప్తుంటారు కదా. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే బీపీ వచ్చినప్పుడు సాల్ట్ తగ్గిస్తుంటారు కదా. మేడం ఏం చెప్పింది, షుగర్ తగ్గించాలని చెప్పింది కదా. కారణం ఏంటిది, దానివల్లనే అన్నిటికీ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఓవర్గా శరీరంలో పెరుగుతుంది. మన శరీరానికి చక్కెర అనేది అవసరమే లేదని చెప్పింది మేడం, అవునా. హైయెస్ట్ 5 గ్రాములు, అంతకుమించి అవసరమే లేదు. కానీ మనం ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు తీసుకునే ప్రతి ఫుడ్ నుంచి కూడా శరీరంలోకి షుగర్ కంటెంట్ వెళ్తుంది. ఆఖరికి మన చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు టానిక్లు తాగుతున్నాం, ఆ టానిక్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది. మనకు డాక్టర్ వర్లు గారు అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సార్ ఏమని చెప్తున్నాడంటే పచ్చిమిరపకాయలు కూడా షుగర్ కంటెంట్ ఉంటుందని చెప్తున్నాడు సార్. అంటే మన శరీరంలో ప్రతిది కూడా ఎక్సెసివ్ గ్లూకోజ్ ని పెంచేదే. మరి ఎట్లా సార్, అన్నిటికీ కారణం ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అంటున్నారు కదా, మరి దాన్ని రెడ్యూస్ చేయడం ఎలా? అందుకే సార్ చెప్పారు కదా, సాల్సిటాల్ ఏకనాయకం అనేది ఏంటంటే మనం తీసుకునేది అంతా కూడా వైట్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం, అంతా కూడా కార్బోహైడ్రేట్సే. ఆ కార్బోహైడ్రేట్స్ ని బ్లాక్ చేయడంలో మనకి ఏకనాయకం అనేది వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. అండ్ ముకునా పీరెన్స్ దూలగొండి గింజలు అంటే నర్సు సిస్టాన్ని స్ట్రెంథన్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. నరాలంటే కాళ్ళ దగ్గర ఉండేదే కాదు, కంప్లీట్ బ్రెయిన్ నర్సు నుంచి కాళ్ళ వరకు టోటల్ నర్స్ అనేది ఒక నరాల సిస్టమ్ అనేది ఉంటుందిగా నాడీ వ్యవస్థలో, ఆ నర్వ్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా స్ట్రెంథన్ చేయడంలో మనకి ముకునా పీరెన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో సార్ చెప్పినట్టుగా మన కాఫీలో దెర్ ఇస్ నో షుగర్, దెర్ ఇస్ నో కెఫెన్, కంప్లీట్ 100% న్యాచురల్ కాఫీ. ఇది 100% న్యాచురల్ అయి ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్. ఇండియా వరకు ఇచ్చేదేమో ఆయుష్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఇచ్చేది ఆయుష్ ప్రీమియం. ఆయుష్ నథింగ్ బట్ ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి కదా. సో అలాంటి సర్టిఫికేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. సో మరి దీని గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, సో వాళ్ళ యొక్క నోటి మాటల ద్వారా ఒక 1 minute తీసుకొని ఈరోజు సెషన్ మనం వైండప్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ శాంతి మేడం ఉన్నారు, శాంతి మేడం ఫ్రమ్ విజయవాడ. మేడం ప్లీజ్ వెల్కమ్. ఒకసారి మీ యొక్క మాటల్లో ఈరోజు సెషన్ గురించి, వివాతో మీకున్న అనుబంధం గురించి ఒక 1 minute. Good afternoon, sir. Thank you, sir. Thank you for your option, giving this option, sir. I am Shanti from Vijayawada. నేను స్టార్ 1000 ర్యాంక్ లో ఉన్నానండి. నేను ఫస్ట్ హెల్త్ పర్పస్ మీదే నేను ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరిగింది. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉండేది. నేను నించోడానికి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. కరోనా టైంలో నాకు సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చినాయి. సో నేను దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు మీ ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటప్పుడు నేను కాఫీ తీసుకోవడం జరిగింది. ఆ కాఫీతో పాటు పల్స్ అండ్ కాఫీ 2 యూజ్ చేశాము. యూజ్ చేశాక నాకు కొంచెం ఆ ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డాను. నాకు నా పని నేను చేసుకోవడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, బయటకు వెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది పడేటంత ప్రెషర్ వచ్చేసింది. అలాంటి టైంలో నాకు కాఫీ ఒక మంచి వరంలా దొరికింది. ఇంక అప్పటి నుంచి నేను 2 years అయింది నేను కాఫీ కన్జ్యూమ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ డైలీ 2 times నేను కాఫీ కన్జ్యూమ్ చేస్తాను. అప్పుడప్పుడు మా పిల్లలు, మా హస్బెండ్ అండ్ మా మదర్ కూడా డయాబెటీస్ 400 ఇన్సులిన్ రేంజ్ లో ఉండేవారు మా మదర్ అయితే. మా మదర్ కి ఇన్సులిన్ రేంజ్ నుంచి నార్మల్ రేంజ్ కి వచ్చారు. ఇప్పుడు 240కే వచ్చారు. 400 నుంచి 240కి వచ్చారు. ఫస్ట్ బ్లాక్ కాఫీ వాడారు, ఒక 1 year ఖచ్చితంగా వాడారు. బ్లాక్ కాఫీ నుంచి నార్మల్ కాఫీకి వచ్చారు మా మదర్ కూడా. సో కాఫీ అండ్ పల్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మా ఫ్యామిలీలో మేము అందరం యూజ్ చేస్తున్నాము.
సో నేను అందుకని నేను ఇందులో నేను వాడుకుంటూ నేను ఇంకా మా ఫ్యామిలీకి కూడా షేరింగ్ ఇవ్వడం జరిగింది, ఫ్రెండ్స్ కి అండ్ అందరికి కూడా. మాకైతే బెస్ట్ మంచి ఒక వరం అనే అనుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా. తర్వాత మా పిల్లలు కూడా నేను ప్రివెన్షన్ పర్పస్ గా అప్పుడప్పుడు స్ట్రెస్ ఫ్రీ కోసం అని నేను అప్పుడప్పుడు వాడడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ స్టార్ 1000 కూడా మనం ఇన్వైట్ చేసుకుందాం. ఇక్కడ నాగరాణ్ మేడం ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్ మేడం, ఒకసారి మీ యొక్క మాటలు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ హ్యాపీ శివరాత్రి సార్. సో నేను కూడా హెల్త్ పరంగా వచ్చాను సార్. వండర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే సో మన ప్రోడక్ట్స్ ఏంటంటే హోలిస్టిక్ సార్. సో నేను ఒక 2 షేరింగ్స్ చేసుకుంటా సార్. అంటే స్టార్టింగ్ లో ఒక మేడం కి యూట్రస్ ప్రాబ్లం ఉండే సార్. అంటే ఫస్ట్ 2 అబార్షన్స్ అయిన తర్వాతకి యూట్రస్ కి 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఉండే. మన ఐపల్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే తనకి ఒక ట్యూబ్ ఓపెన్ అయింది, అట్లా తనకి కన్సీవ్ అవ్వడము, ఫస్ట్ పాప, నెక్స్ట్ సెకండ్ టైం కూడా బాబు ఆ మేడం కి. నెక్స్ట్ రీసెంట్ గా కూడా జగిత్యాల లతా మేడం 14 సార్. అయితే సంధ్యారాణి మేడం తరఫున ఒక మేడం కూడా తను మ్యారేజ్ అయ్యి 5 years అలా అయ్యింది. అయితే మైగ్రేన్ ఉండే సార్. సో ఈ ప్రాబ్లం కూడా తనకి ఉండే, పీసీఓడి ప్రాబ్లం అలా. సో ఏంటి అంటే తనకి ఒక ప్రోడక్ట్స్ తర్వాతకే మంచిగా కన్సీవ్ అవ్వడం జరిగింది. మొన్ననే తనకి బాబు పుట్టడం జరిగింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మేడం కూడా తనకి పీసీఓడి ప్రాబ్లం ఉండే, 3 years అవుతుంది. రీసెంట్ గానే తను స్టార్ట్ చేయడం జరిగింది, తను కూడా కన్సీవ్ అవ్వడం జరిగింది సార్. ఇలా ఏంటి అంటే చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. మనకి ఏంటంటే బయట లేడీస్ కి ఒక పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా సఫర్ అవుతున్నారు. మన ఐపల్స్ మన ప్రోడక్ట్స్ తోటి ఏంటంటే ఆల్ ప్రాబ్లమ్స్ కూడా తనకి సాల్వ్ అవ్వడం జరుగుతుంది. నాకంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇదంతా కూడా చూసినాం, దాని ద్వారా కూడా అంత బెనిఫిట్ అనేది లేదు సార్. సో మన ప్రోడక్ట్స్ తోటి అయితే అంటే మన కళ్ళ ముందే చాలా ఇలాంటి అద్భుతాలు అనేవి జరుగుతుంది. ఒక మాతృత్వం గురించి కూడా ఎంతో తపనతోటి ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా మన ప్రోడక్ట్స్ తోటి ఇలా అవ్వడం అనేది చాలా అద్భుతము. సో ఈ అవకాశం కూడా మాకు వచ్చినందుకు కూడా చాలా సంతోషం సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మన కంపెనీ చైర్మన్ సార్ గారికి ఏంటంటే ప్రతిరోజు కూడా ఆల్వేస్ మనకి థ్యాంక్స్ఫుల్ ఫీలింగ్ తోటే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తులసి మేడం, సో ఒకరు అదంటున్నారు, ఒకరు ఇదంటున్నారు, ఏంటిదా అన్నట్టుంది కదా. రైట్. అన్నిటికీ కారణం శరీరంలో ఈ ఫ్రీ రాడికల్స్, ఎక్సెసివ్ గ్లూకోజ్ సార్ చెప్పినట్టుగా. సో మరి ఈ వ్యర్థాలన్నిటిని బయటికి ఎలిమినేషన్ చేయాలంటే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అవసరం కదా. మన ఐపల్స్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా ఉన్నాయో అలాగే మన ఐ కాఫీలో సార్ అన్నారు ఇంతకుముందు ఫాలిఫినాల్స్ అని ఉంటుంది అక్కడ. ఈ ఫాలిఫినాల్స్లో మనకి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అందడం వల్ల ఏంటంటే ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా ఎలిమినేషన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అందుకే హెడ్ టు టాయ్ అంటున్నాం కదా, తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణస్థాయిలో జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేయడంలో మన న్యూట్రాసిటికల్స్ అనేటివి కూడా సిస్టమ్ మీద పనిచేస్తాయి, సిమ్టమ్ మీద కాదు సిస్టమ్ మీద పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ రూట్ లెవెల్లో పనిచేయడం వల్ల అలాంటి మార్పులు అనేది మనం వినడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మేడం. అండ్ వన్ మోర్ ఇక్కడ స్టార్ 1000 ఉన్నారు, శ్రీరంగ సార్ ఫ్రమ్ హైదరాబాద్, ప్లీజ్ వెల్కమ్ సార్, మీ యొక్క మాటలు. దగ్గర సార్ ఓకే, కంటిన్యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కంటిన్యూ. వినబడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఓకే రైట్, వెయిట్ ఇస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్. చలిగా సార్ వీడియో చూపించారు, దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది నేను మన ఐ కాఫీ ద్వారాగా దాంట్లో చెప్పినట్లుగానే మేడం చెప్పినట్లుగా నేను ఫ్రీ డయాబెట్లో ఉన్న వ్యక్తిని కూడా దానిలో కన్వర్ట్ అయ్యాను ప్రోడక్ట్ వాడుకొని. యాక్చువల్గా డయాబెట్లోకి వెళ్ళాల్సిన వ్యక్తులు కూడా మన ఐ కాఫీకి తీసుకుంటే ఫ్రీ డయాబెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, నిన్ననే మన ప్రేమ్ కుమార్ సార్ చెప్పాడు 13 కోట్ల మంది ఉన్నారంట ఫ్రీ డయాబెటిక్లో మన ఇండియాలో, 13 కోట్ల మంది. మరి వాళ్ళందరినీ కూడా మనం ఫ్రీ డయాబెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ డయాబెటిక్ తీసుకురావచ్చు. ఎందుకంటే నేను కన్వర్ట్ అయ్యా నాన్ డయాబెట్లకి. నా HbA1c 6.1 ఉండింది, నాకు ఫాస్టింగ్ వచ్చేసి 203, పోస్టింగ్ వచ్చేసి 122 ఉండింది. ఫాస్టింగ్ 122, పోస్టింగ్ 203 ఉండింది.
అట్లాంటి షుగర్ లెవెల్స్ 6.1 HbA1c ఫ్రీ డయాబెటిక్ సార్ నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు ఇప్పటి నుంచి ట్యాబ్లెట్లు వాడుకుంటే కంటిన్యూగా మీరు డయాబెటిక్ వెళ్ళకుండా ఉంటారు అని చెప్పాడు. మరి నేను అది లేకుండానే ట్యాబ్లెట్కి వెళ్ళకుండానే నేను మన ఐ కాఫీను మన ఐపల్స్ వాడుకొని 4 monthsలో రిటర్న్కి వచ్చేసాను, నాన్ డయాబెటిక్ వచ్చేసాను, మళ్ళీ ఫ్రీ డయాబెటిక్ నుంచి. మరి ఆ లెవెల్స్ నుంచి మనం ఈ ఫ్రీ డయాబెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ప్రివెన్షన్గా మన ఐ కాఫీ తాగితే ఆ తర్వాత నేను ఆ 4 months తర్వాత నేను ఇప్పుడు 2 years అవుతుంది ఓన్లీ కాఫీ తాగుతున్నా డైలీ ఒక కప్పు మార్నింగ్. ఈ రోజు కూడా నేను మన ఆగస్టు చెక్ చేయించినప్పుడు కూడా నా HbA1c లెవెల్ 5.3, ఫాస్టింగ్ షుగర్ 87. మరి దాంతో పాటుగా బాడీలో కూడా మన యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కానీ చాలా వండర్ఫుల్గా రిజల్ట్ వచ్చింది. అంత వండర్ఫుల్ మన ఐ కాఫీ అనమాట. ఎందుకంటే డయాబెటిక్లో పోయిన వ్యక్తులకి మళ్ళీ రివర్స్ రావడానికి ఏది లేదు. అల్లోపతిలో కూడా అల్లోపతిలో ఏమంటున్నారు డాక్టర్లు, ట్యాబ్లెట్లు లైఫ్ లాంగ్ వాడమంటున్నారు. అలాంటి ట్యాబ్లెట్లు వాడడం వల్ల వాళ్ళకు కిడ్నీ సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ, పంటి సమస్యలు కానీ చాలామంది చూస్తున్నాను నేను. సార్ నాకు పంటి నొప్పి వచ్చింది సార్. ఈ మధ్యనే ఒక ఆయన చెప్పాడు నాకు నోట్లో దుర్వాసన వస్తుంది సార్ అన్నాడు. ఏంటని ఆ సార్ చెక్ చేయించుకుంటే 13.5 HbA1c ఆ సార్ది. అట్లా కొంతమందికి తెలియదు అనమాట షుగర్ వల్ల ఎన్ని ఎఫెక్ట్స్ వస్తాయనేది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వెల్నెస్ బాస్కెట్లో మాత్రం చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఈ వీడియోలో ద్వారా ఆ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ ఎక్కువైతే ఎన్ని సమస్యలు వస్తాయో అది మనం అందరం కూడా దీన్ని విని రాసుకొని నేర్చుకుంటే కూడా చాలా బెటర్. 10 మందికి చెప్తే కూడా మంచిదే ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు షుగర్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ట్యాబ్లెట్ వాడుతున్నా నేను సేఫ్గా ఉన్నాను అనుకుంటారు. కానీ ఆ ట్యాబ్లెట్ ఎంత ముప్పు చేస్తుందో వాళ్ళకి తెలియదు. కిడ్నీ క్రియాటినిటీ పెరిగి కిడ్నీ డయాలసిస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. నేను చూసిన చాలామందికి సర్వీస్లో. అట్లాంటి మనం ఇంత అవేర్నెస్ చేస్తున్నాం కదా, ఈ అవేర్నెస్ సెక్షన్కి వచ్చి ప్రతి ఒక్కరు డైలీ ఇది తెలుసుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి వెల్నెస్ అవేర్నెస్ కల్పించవచ్చు. అంత వండర్ఫుల్ వీడియోస్ ఇవి. మనం చేస్తున్న సెక్షన్ కూడా అంతా వండర్ఫుల్ ప్రజెంటేషన్. ఈరోజు ఒక నేను 2 years అవుతుంది ఒక ట్యాబ్లెట్ లేదు, నేను ఓన్లీ ఒక కప్పు కాఫీ తాగుతాం మార్నింగ్ డైలీ. చాలా వండర్ఫుల్. మనకి డయాబెటిక్ రివర్స్ కావడానికి మాత్రం మన ఒక ఐ కాఫీ వండర్ఫుల్ సార్. ప్రతి ఒక్కరు వాడిన వాళ్ళు కూడా చెప్తుంటారు ఇది. చాలా థ్యాంక్ యూ సార్. నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మనం ఒక ఎగ్జిక్యూటివ్ షేరింగ్తో ఈరోజు మన సెషన్ని వైండప్ చేసుకుందాం. మన ముందు ఇక్కడ రూబీ ఎగ్జిక్యూటివ్ జానయ్య సార్ ఉన్నారు. సార్ మాటల్లో కొన్ని సజెషన్స్ తీసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా మాట అందరికి వినపడుతుందా? రైట్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రైట్, ఒకటి ఫస్ట్ మనందరి తరపున నా రిక్వెస్ట్ ప్రకారంగా సూర్య సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. సార్కి ఒకసారి ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది అక్కడ, ఫ్లవర్ హార్ట్ ఇవ్వండి. చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. రైట్, మొట్టమొదటిగా మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఉపాహారం, సప్లిమెంట్స్. ఉపాహారం, ఆహారం వేరు, ఉపాహారం వేరు. ఈ కాఫీని ఎందుకు తీసుకొచ్చారు? అసలు కాఫీ అనేది ఇండస్ వాళ్ళు ఉన్న అన్ని ప్రోడక్ట్స్ వండర్ఫుల్. మన కాఫీ ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా బాగా చెప్పారు. సింపుల్గా చూసుకోవాలంటే దీన్ని కొత్తగా ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే ఆ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ భవిష్యత్తులో మనకు రాకుండా ఉండాలంటే నన్ను అడిగితే వేడి వేడి పాలు దాపి పిల్లల దగ్గర నుంచి ఈ కాఫీని ఇవ్వడం మంచిదని నేను ఐ విల్ పర్సనలీ సజెస్ట్. మన ప్రోడక్ట్స్ అన్ని కూడా మన బాడీలో ఉన్న డెఫిషియన్సీని అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తాయండి. అంటే ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని సరి చేస్తాయి. నాకు ఒకటి తక్కువ ఉంటుంది, మీకు ఒకటి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న వాటిని కూడా సరి చేస్తాయి. అంటే బ్యాలెన్సింగ్. ఒక మనిషి ఏజ్కి తగ్గట్టు, హైట్కి తగ్గట్టు, వెయిట్కి తగ్గట్టు ఏది ఎలా ఉండాలో అలా సరి చేయడానికి ఉపయోగపడతాయి. సింపుల్ లెక్క వేసుకుంటాయి. నా ఏజ్కు, నా హైట్కు, నా వెయిట్కు ఎంత కొలెస్ట్రాల్ ఉండాలో అంత కొలెస్ట్రాల్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత బ్లడ్ ప్రెషర్ ఉండాలో అంత బ్లడ్ ప్రెషర్ ఉండడానికి, బీపీ, ప్రతి ఒక్కరు అన్నీ ఉంటాయి. సమాన లెవెల్లో ఎంత ఉండాలో అంత ఉండడానికి ఈ కాఫీ అనేది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. అన్ని ప్రోడక్ట్స్ కూడా అలాగే. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో జరిగే జీవక్రియలు, జీవనక్రియలు, 2 రకాల ప్రక్రియలను
సరిగ్గా జరిగేలాగా ఉపయోగపడడానికి హెల్ప్ అయ్యేటువంటి సపోర్ట్ అయ్యేటువంటి న్యాచురల్ సప్లిమెంట్స్. కాబట్టి ఇది అందరూ తీసుకోవాలి. జనరల్గా మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమీ ఖర్చు పెట్టనవసరం అవసరం లేదు. ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ ఒక్కసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు తాగే అలవాటు ఉంది అనుకుందాం, ఆ పాల స్వచ్ఛత ఎంతో మనం తెలుసుకోవాలి. టీ తాగే అలవాటు ఉంది, టీలో నికోటిన్ ఉంటుంది. కాఫీ తాగే అలవాటు ఉంటుంది, కెఫిన్ ఉంటుంది. ఈ మూడిటి ప్లేస్లో కనుక ఐ కాఫీని కనుక రెగ్యులర్గా తీసుకోగలిగితే ఈ సమస్యలన్నీ రాకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. అది అవర్ కంపెనీ మోటో ఇస్ దట్. మనకేంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్లో వాడుకోవాలి. రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ ఐ. కాఫీ మీన్స్ పాలు, టీయో, కాఫీయో, ఆ పదం కరెక్ట్గా ఉంది కాబట్టి కాఫీ అని పెట్టారు. ఏదైతే రెగ్యులర్గా తాగుతున్నావో దాని బదులుగా చక్కటి ఆర్గానిక్ ఆయుర్వేదిక్ కాఫీని తాగినట్టయితే నీ భవిష్యత్తు అంతా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. కాబట్టి అన్ని వయసుల వాళ్ళు తీసుకునేది చక్కటి కాఫీని రీప్లేస్ చేసుకోవాలి. ఇది సింపుల్ లెక్క తీసుకుంటే ఇది డయాబెటిక్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అది కొంత టైం పట్టవచ్చు, ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి. ఒకరికి 4 నెలల, ఒకరికి 6 నెలల, ఒకరికి సంవత్సరమా, వాళ్ళ తగ్గట్టు కూడా హెల్ప్ అవుతుంది. సో అది వాళ్ళు వాడేటువంటి మనస్తత్వం, ఫుడ్ స్టైల్ బట్టి. కాబట్టి రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ ఐ కాఫీ. కాఫీ మీన్స్ మిల్క్ కానీ, పాలు, టీ కానీ, కాఫీ కానీ ఏదైతే తాగే అలవాటు ఉందో దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయించగలిగితే చాలు. మరి ఎవరు చేయాలి సార్? మొట్టమొదటి అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోలేదు, అందరూ వేరే వాళ్ళకి అమ్మడానికి. ఫస్ట్ మన ఫ్యామిలీ చేయాలి. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, నేను, మా మేడము, మా పిల్లలు, సో మా బ్రదరు, మా సిస్టరు, మా ఈ కుటుంబ సభ్యులు ఫస్ట్ చేయాలి. చేసినాక వేరే వాళ్ళకి చెప్పాలి. అది కరెక్ట్ అన్నట్టు. అప్పుడు మన కుటుంబం సేఫ్గా ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇది గమనించుకోవాలి. మన కుటుంబంలో ఎవరికి అందాల్సింది? మన చిన్నాన్న పిల్లలకు అందాలా, మన పెదనాన్న పిల్లలకు అందాలా, సో మన అత్తవారింటి వైపు ఏమైనా అందాలా, ఇది చూసుకోవాలి ఫస్ట్. మనం ఇది చూసుకోకుండా మనం ఎవరినో నేమ్ లిస్ట్లో ఉన్న దూరం ఉన్న వాళ్ళ కోసం వెళ్తుంటాం. మన ఫ్యామిలీలో వీలైన వాళ్ళందరూ కూడా ఈ కాఫీని రీప్లేస్ చేయగలిగితే అద్భుతాలు రెగ్యులర్గా తాగితే అద్భుతాలు సృష్టించగలుగుతాం. ఈ పనిలో మనందరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. సో ఈరోజు వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చిన మన సూర్య సార్కి అండ్ వండర్ఫుల్ షేరింగ్స్ ఇచ్చిన మన స్టార్ థౌజండ్స్ శాంతి మేడం, నాగరాణి మేడం అండ్ శ్రీరంగ సార్ అండ్ అదేవిధంగా వండర్ఫుల్ క్లోజింగ్ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చిన జానే సార్ కూడా ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన మన మెంటర్ హరి సార్కి అండ్ ఈ ప్రోడక్ట్స్ని ఒక క్రియేటివ్గా ఒక ఇండియన్ కంపెనీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్గా ఇండియన్ కంపెనీ ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది కూడా వెరీ వండర్ఫుల్. సో మరి మన అంజార్ సార్కి, మన సిఓ సార్కి కూడా ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇస్తూ ఈరోజుతో మన సెషన్ని వైండప్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.